నమస్కారం, బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో నవశకం. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం. సుమారు 10 కీలక బిల్లులకు ఆమోదం లభించే అవకాశం. బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం. అసెంబ్లీలో హరీష్ రావు తీవ్ర ఆరోపణలు. ప్రేమ్చంద్ గార్గ్కు ఎగుమతులతో సంబంధం లేదు, క్లారిటీ ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి. తెలుగు రాష్ట్రాల్లో కోట్లకు బాంబు బెదిరింపులు, ఉలిక్కిపడ్డ న్యాయ వ్యవస్థ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో సుమారు 1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెల్ఆర్ మెటల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కానుండడం దీని అతిపెద్ద ప్రత్యేకత. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 2 దశల్లో ఈ ప్లాంట్ సాకారం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా 11,198 కోట్లతో ఒక క్యాప్2 పోర్ట్ను కూడా నిర్మిస్తున్నారు. ఈ ఓడరేవు ద్వారా మరో 6,000 మందికి ఉపాధి లభించనుంది. ప్లాంట్కు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా జాతీయ రహదారి 16తో అనుసంధానిస్తూ 4 లేన్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ రీజియన్ భవిష్యత్తులో గ్లోబల్ పరిశ్రమల హబ్గా మారనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బంగల్పూడి అనిత తదితరులు హాజరు కానున్నారు. మిట్టల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, ఆదిత్య మిట్టల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేయగా నేతల రాక కోసం 3 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. స్టూడెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళందరినీ అప్రోప్రియేట్ లొకేషన్స్లో ఉండేదని చూడడం అండ్ ఎన్ష్యూరింగ్ దట్ టూ మచ్ ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా అట్లీస్ట్ ఎన్ని చైర్స్ ఉన్నాయో ఆ చైర్స్ వరకు ప్రాపర్గా కూర్చోబెట్టి మిగతా వాళ్ళు అలా హోల్డింగ్ ఏరియాలో బ్యాక్ ఆపేస్తారు. సో ఇది కొంచెం చూడండి. అండ్ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి స్టాఫ్ ఓవైపు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా మరోవైపు నేడు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో సుమారు 10 కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే పలు డ్రాఫ్ట్ బిల్లులపై చర్చించి వాటికి తుది రూపం ఇవ్వనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా 3 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు 2025 ప్రధానంగా కనిపిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన సామాజిక భద్రత కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 3 నుంచి 4 లక్షల మంది ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలను అందించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దీనిపై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అలాగే కోర్ అర్బన్ యాక్ట్పై
నిర్ణయం తీసుకోబోతున్నారు. పాత జీహెచ్ఎంసీ చట్టంలో స్థానంలో కొత్తగా కోర్ అర్బన్ యాక్ట్ డ్రాప్ బిల్లుపై చర్చ జరగనుంది. పట్టణ పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసం దీన్ని తీసుకురానున్నారు. ఇంకా మారుతున్న ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా జీఎస్టీ చట్టంలో అవసరమైన మార్పులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20న ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్ధతులపై నేడు సభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. సభ్యుల సందేహాలు, విపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వం తన బడ్జెట్ ప్రాధాన్యతలను వివరించనుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో బియ్యం ఎగుమతుల చుట్టూ భారీ కుంభకోణం జరిగిందంటూ ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ప్రభుత్వానికి అడ్వైజర్గా ఎలా నియమించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తక్షణమే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్, బంగారం స్మగ్లింగ్ వంటి సిబిఐ, ఈడీ కేసులో నిందితుడిగా ఉన్న ప్రేమ్చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్గా ఎందుకు నియమించుకున్నారని హరీష్ రావు నిలదీశారు. ఆయన ఇచ్చిన తప్పుడు సలహాల వల్లే రాష్ట్ర ఖజానాకు భారీ గండిపడిందని ఆరోపించారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేస్తామని, ఇది ఒక అంతర్జాతీయ విజయమని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం తీరా చూస్తే కేవలం 22,750 టన్నుల దగ్గర ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఏడాది కాలంగా సుమారు 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టులోనే నిలిచిపోయి పురుగులు పడుతున్నాయని, దీనికి బాధ్యులు ఎవరని ఆయన అడిగారు. వాటాల బేరసారాలు కుదరకపోవడం వల్ల ఎగుమతులు ఆగిపోయాయని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలన పారదర్శకంగా ఉంటే తాము తప్పు చేయలేదని భావిస్తే ఈ కుంభకోణంపై విచారణకు హౌస్ కమిటీ వేయాలని, దీన్ని తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్చంద్ గారు అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేదు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి సరియైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత? హరీష్ రావు ఆరోపణలను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలను కొట్టిపారేశారు. హరీష్ రావు సిఫారసు చేసిన వారిని అడ్వైజర్గా పెట్టుకోలేదనే అక్కస్తోని సభలో ఎలాంటి తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రేమ్చంద్ గార్గేకు ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందమని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల అక్కడ అన్ని రకాల దిగుమతులపై ఆంక్షలు విధించారని, అయితే కేవలం తెలంగాణ రైస్ ఇంపోర్టుకు మాత్రమే మినహాయింపు ఇచ్చారని చెప్పారు. కేవలం ఒక్క రేషన్ బియ్యం షిప్మెంట్ మాత్రమే కాకినాడలో ఆగిపోయిందని మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు. No other state in the country has exported to Philippines. అదే విధంగా this is the highest price ever obtained for rice exports from India to Philippines. అదే విధంగా అధ్యక్ష, నేను మళ్ళీ ట్రై చేస్తా. మీకెవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరెవరి మీద రికమెండ్ చేసిండ్రు, మీరు చేసిండ్రు, టెలిఫోన్లో ఫోన్ చేసి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆయన అడుగుతున్నారు చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం ఏమని చెప్పిండు, యూ షుడ్ నాట్ రైస్, యూ షుడ్ నాట్ డూ దిస్, యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ స్కామ్, యూఆర్ ఇన్వాల్వ్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ
హౌస్లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళా ఇంకో తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి. అధ్యక్ష, ప్రేమ్ చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్కి ఏమీ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. థ్యాంక్ యూ. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులను ఆదుకునేందుకు తక్షణమే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కత్తిరెడ్డి నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని మరియు అధికారులను కోరారు. నీటి సరఫరాలో జరుగుతున్న వ్యత్యాసాల వల్ల కల్వకుర్తి ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల నీళ్లు ప్రస్తుతం వనపర్తి వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయని, బుద్ధారం వైపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల కల్వకుర్తికి అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పథకంలో మొత్తం 5 మోటార్లు ఉండగా ప్రస్తుతం కేవలం 3 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని, మిగిలిన 2 మోటార్లు రిపేర్లో ఉండడం వల్ల నీటి పంపిణీ సామర్థ్యం తగ్గిందని తెలిపారు. నీరు సకాలంలో అందగా పొలాలు బీడుబారుతున్నాయని, ఎండిపోతున్న పంటలు చూసి రైతులు కన్నీరు పెడుతున్నారని ఆయన వివరించారు. యుద్ధ ప్రాతిపదికన రిపేర్లో ఉన్న మోటార్లను పునరుద్ధరించి 5 మోటార్ల ద్వారా పూర్తి స్థాయిలో నీటిని పంపించేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఆయకట్టు చివరి భూములకు కూడా నీరు అందేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన కోరారు. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది అధ్యక్ష. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు, మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి అధ్యక్ష. 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. కేఎల్ అయితే సార్ అయితే దాదాపుగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 కిలోమీటర్లు కాలువ ఉంది అధ్యక్ష. మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప ఆ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులు ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా వరి కొనుగోలు కేంద్రాలను త్వరగా మొదలు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇవ్వకుండా బకాయి పెట్టారని అన్నారు. సన్నవడ్ల బకాయిలు 1200 కోట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే సీజన్లో వరి వెయ్యాలా వద్దా అనేది స్పష్టం చేయాలని పల్లా రాజేశ్వరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. యాతంగిలో పండించిన వడ్లను కొంటారా కొనరా చెప్పండి అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినరు, 50 లక్షల మెట్రిక్ టన్నులకే కేంద్రం యాక్సెప్ట్ చేసింది, కాబట్టి రైతులు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. మంత్రి గారేమో ప్రతి సంవత్సరం సీజన్ కాగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇవాళ రికార్డుగా ఇచ్చినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళకు అనుకూల పత్రికలు రికార్డు స్థాయిలో సేకరణ అంటారు. ఎక్కడ రికార్డు స్థాయిలో అధ్యక్ష? మీరు ఇచ్చిన మీ యొక్క వెబ్సైట్ లో చూడండి. ఇవాళ 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఆనాడు ప్రొక్యూర్ చేస్తే 2019-20 కేసీఆర్ గారు రెండో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఫస్ట్ 1920లో 111 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 21-22లో 120.65 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 131 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. మరి మీరు ప్రొక్యూర్ చేసింది ఎంత? 23-24 డిసెంబర్లో మీరు వచ్చినప్పుడు ఆనాడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. మొత్తం కలిసి 2 సీజన్లు కలిసి 95.31 lakhs. అదేవిధంగా 24-25లో 100.31 lakhs. మరి ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మీరు ప్రొక్యూర్ చేయలేదు. మరి ప్రతిసారి కూడా మీరు ఈ రికార్డు ఏంటిది? నిజంగానే మీరు రికార్డు స్థాయిలో చేస్తే ఈ యొక్క వెబ్సైట్ లో కాకుండా ఇంకెక్కడన్నా పెడుతున్నారా? మీ యొక్క అది క్లారిటీ. రెండోది, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏడ్లెట్ మహేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అనంతరం స్పీకర్ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
ప్రస్తుతం ఈ కేసులో స్పీకర్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఇచ్చే వివరణపైనే అందరి దృష్టి నెలకొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఈ కేసు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరి ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు. అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో. అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం. మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అంతా నేషనల్ అవార్డు విన్నరే కాదు, ఆయన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా అంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే. అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియా అనకూడదు, ప్రపంచం అనొచ్చు, మనము వరల్డ్ అనొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను, కొంచెం చింతిస్తున్నాను కూడా. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని జిల్లా కోర్టు సముదాయంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధికారిక మెయిల్ ఐడికి ఈ బెదిరింపు సందేశాన్ని పంపారు. మెయిల్ చూసిన వెంటనే అప్రమత్తమైన జిల్లా జడ్జి వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జడ్జి ఫిర్యాదుతో పోలీసులు భారీగా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. రంగంలో దిగిన ప్రత్యేక బృందాలు కోర్టులోని ప్రతి గదిని, రికార్డు రూమ్స్ ను మరియు పార్కింగ్ ఏరియాను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. భద్రత కారణ దృష్ట్యా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను మరియు కేసుల నిమిత్తం వచ్చిన వారిని వెలుపలకు పంపించేశారు. ఐటీ సెల్ మరియు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో అక్కడ ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఇది ఆకతాయిల పనా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒక్క నిమిషం అందరూ ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయానికి బాంబు బెదిరింపు రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. గుర్తు తెలియని ఆగంతకుడు కోర్టు అధికారిక మెయిల్ ఐడికి కోర్టులో బాంబు పెట్టామంటూ బెదిరింపు సందేశం పంపడంతో యంత్రాంగం ఉలికిపడింది. ఈ విషయాన్ని గమనించిన కోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో భారీగా పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాయి. పోలీసులు కోర్టులోని ప్రతి గదిని, రికార్డు రూమ్స్ ను మరియు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది మరియు కేసుల నిమిత్తం వచ్చిన కక్షిదారులను వెంటనే బయటకు పంపించేశారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కోర్టు పరిసరాల్లో ప్రస్తుతం ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఇది ఆకతాయిల పనా లేక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నక్కపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం 10వ తరగతి విద్యార్థులకు శాపంగా మారింది. సీఎం సభ కోసం భారీగా జన సమీకరణ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులను కూడా అధికారులు సభకు తరలించారు. దీంతో పరీక్షలు రాసేందుకు వెళ్లే 10వ తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులను సభకు డైవర్ట్ చేయడంతో రెగ్యులర్ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు బస్ స్టాప్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఉన్న అరకొర బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండడంతో విద్యార్థులు ప్రాణాలు తెగించి ఫుట్బోట్ ప్రయాణాలు చేస్తూ పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. సీఎం సభ నేపథ్యంలో నర్సీపట్నంలో ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు అధికారికంగా సెలవు ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులను సైతం ముఖ్యమంత్రి సభకు తరలించారని అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం విమర్శలకు దారితీస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న 10వ తరగతి పరీక్షల సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నేడు సీసీఎస్ స్టేషన్లో విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హాజరు కానున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 5 నుంచి 11 వరకు విచారణకు హాజరైన సునీల్ నాయక్ మార్చి 12న విచారణకు హాజరు కాలేదు. తల్లి అనారోగ్యం కారణంగా పాట్నా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి తీసుకున్న సునీల్ నాయక్ మార్చి 23న విచారణ అధికారి ముందు హాజరు కావాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలతో నేడు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ అర్హత పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోని తులం బంగారంపై 5,950 రూపాయలు తగ్గింది. శుభకార్యాల వేళ పసిడి ధరలు ఇంత మొత్తంలో తగ్గుతాయని ఎవరు ఊహించుంటారు. వారం ప్రారంభం మగువలకు తీపి కబురు అందించినట్లయింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా నిలుస్తోంది. ధరల తగ్గుదల పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 5,450 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 5,950 తగ్గింది. కిలో వెండి ధర 20,000 తగ్గింది. హైదరాబాద్లో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 12,835, 24 క్యారెట్ల బంగారం ధర 14,200 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 1,28,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,200 వద్ద అమ్ముడవుతోంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,170 వద్దకు చేరింది. బంగారంతో పోటీ పడుతూ ధర పెరుగుతున్న వెండి ధరలు కూడా నేరు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు కిలో వెండిపై 20,000 తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి 2,30,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో వెండిపై 15,000 రూపాయలు తగ్గి 2,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.